హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి కుకింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే మనం గోంగూర చికెన్ తయారు చేసుకుందాము. గోంగూర చికెన్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను బాండలు పెట్టానండి. 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక చెక్క, మొగ్గ, 2 ఇలాచీలు కూడా వేసాను. అవి బాగా ఫ్రై అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా ఎంచుకుంటున్నాను. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి. 2 కట్టల గోంగూర తీసుకున్నాను. గోంగూర మన ఇష్టం అండి. తక్కువగా వేసుకుంటే కొంచెం పులుపు తక్కువ ఉంటుంది. ఎక్కువ వేసుకుంటే కొంచెం పుల్లగా ఉంటుంది. మనకు నచ్చినట్టు మనం వేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఈ ఆనియన్స్‌ని బాగా వేయించుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. మీరెప్పుడైనా ఇంట్లో చేసుకోకపోతే చేసుకోండి. ఇలాగా గోంగూర చికెన్ చాలా బావుంటుందండి. పుల్ల పుల్లగా, కమ్మ కమ్మగా చాలా అంటే చాలా బావుంటుంది. చూడండి, మన ఆనియన్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం టమోటా వేసుకుందాము. 3 టమోటాలు తీసుకొని సన్నగా కట్ చేసి ఆ ముక్కల్ని అలా వేసానండి. టమోటా కూడా బాగా ఆయిల్‌లో బాగా వేగాలి. చూడండి. ఇప్పుడైతే మనం కొంచెం పసుపు, కొంచెం కల్లు ఉప్పు కూడా వేసుకుందాము. ఇవి 2 ఇలా వేసుకుంటే ముందుగానే మనకి బాగా పట్టి బాగా టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాము. టమోటా మగ్గడానికి మూత పెట్టుకుందాము. చూడండి, బాగా కుక్ అయింది టమోటో. ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. చూడండి, బాగా వేగుతున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా బాగా వేయించుకోవాలండి. చూడండి, బాగా వేయించుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ గోంగూర చికెను చాలా బావుంటుంది. అప్పుడప్పుడు చేసుకొని తినండి మీరు కూడా. ఇప్పుడైతే చికెన్ వేద్దాము. కేజీ చికెన్ తీసుకున్నానండి నేను. నీట్‌గా కడిగి చేస్తున్నాను. చూడండి, కేజీ చికెన్‌కి 2 కట్టల గోంగూర సరిపోతుందండి. చాలా పులుపు ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా కొత్తగా కూడా ట్రై చేసి అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటుండండి మీరు కూడా. చూడండి, బాగా కలుపుకుందాము చికెన్‌ని. బాగా కలుపుకోవాలండి. ప్రతి ముక్కకి ఈ పేస్ట్ అనేది పట్టాలి. చూడండి, కొంచెం కుక్ అయితే వాటర్ ఎలా వస్తున్నాయో, కొంచెం పుదీనా కూడా వేసానండి నేను. ఇలా కుక్ అవుతున్నప్పుడే పుదీనా వేస్తే ఆ స్మెల్, ఆ టేస్ట్ బావుంటుందండి. లాస్ట్‌లో వేసుకోకుండా పుదీనా అయితే మాత్రం ఇలా ఫస్ట్‌లోనే వేసేయండి. చూడండి, బాగా కుక్ అయ్యే కొన్ని వాటర్ వస్తున్నాయి చికెన్‌లో నుంచి. మనమైతే నీళ్లు పోయలేదండి. బాగా కుక్ అవుతుంది. అలా చికెన్ వేసాక 2 మినిట్స్ మనం మూత పెట్టి కుక్ అవ్వనిద్దాము. ఇలా కుక్ అయిందండి. ఇప్పుడైతే కొంచెం 1.5 స్పూన్ కారం వేసాను. 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసాను. వేసాక బాగా కలుపుకుందాము. చూడండి, బాగా కలుపుకోవాలండి. ప్రతి ముక్కకి పట్టాలి ఈ మసాలాలు. ఇలా కలుపుకోవాలండి బాగా. ఇలా కలిపి మనమైతే ఒక 2 మినిట్స్ బాగా కుక్ అవ్వనిద్దాము. ఒక 1 గ్లాస్ నీళ్ళు పోద్దామండి. చూడండి, ఇలా నీళ్ళు పోసి బాగా కలిపి ఇలా ఉడుకుతుందండి. ఇలా బాగా ఉడకాలి. ముక్క బాగా ఉడికితేనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే మనం గోంగూర వేసుకుందాము. చూడండి, గోంగూర మొత్తం వేసుకుందాము. నీట్‌గా ఒలుచుకొని కడిగి పెట్టుకున్నానండి గోంగూరని. 2 కట్టల గోంగూరని. గోంగూర వేశాక బాగా కలుపుకుందాము. చూడండి, ఎంత ఫ్రెష్‌గా ఉందో గోంగూర. నేనైతే ఎర్ర గోంగూరే తీసుకున్నానండి. బాగా కలిపాను. కలిపాక ఒక 2 మినిట్స్ ఉడకబెట్టుకుందామండి కర్రీని. చూడండి, ఎంత బావుందో చూడటానికే. స్మెల్ అయితే అసలు ఎంత బావుందోనండి. గరం మసాలా కూడా 1 స్పూన్ వేసానండి.
మన ఇష్టం చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు, గరం మసాలా అయినా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలాలోనే అన్నీ వేసుకొని మిక్సీ కొట్టుకున్నానండి. కాబట్టి నేను గరం మసాలా యూజ్ చేస్తున్నాను. చూడండి ఎంత బావుందో పుల్ల పుల్లగా, కమ్మ కమ్మగా ఉండే ఈ గోంగూర చికెన్. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాము. ఒక 1 మినిట్ కుక్ అవ్వనిద్దామండి. చూడండి ఇలా వచ్చింది కర్రీ అయితే. సూపర్‌గా ఉందండి చూడ్డానికి. తింటుంటే సూపర్ టేస్ట్ అండి అసల. మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో ఇలాగే. మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్నో వంటలు మీకు నేను చేసి చూపిస్తాను. చూడండి అయిపోయింది. ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందాము. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మేము వేడి వేడి అన్నంలో ఒక పట్టు పట్టాలండి ఈ కర్రీని. చాలా బావుంటుందండి. మీరు కూడా చేసుకొని తినండి. థాంక్ యూ.